నమస్తే అండి. కే సత్యవతి భక్తిపాటి ఛానల్కు స్వాగతం. శివ మహాపురాణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అష్టమాశ్వాసము. పరమేశ్వర భక్తులు. సర్వపురాణ విజ్ఞాన ప్రబోధకులైన సూతులు వారు సౌనకాదులకు తిరిగి చెప్పబునిరి. మహర్షులారా, సర్వలోకములందు అనేకులుగా పరమేశ్వరుడు భక్తులున్నారు. శ్రీమన్నారాయణుడే ఈశ్వర భక్తుడు. బ్రహ్మయు దేవేంద్రాది దేవతాగణములు వ్యాస వశిష్ఠాది ముని ప్రముఖులను, సూర్య చంద్రాది గ్రహంబులను, అష్టదిక్పాలకులను, అధిపతి అయిన వారు నారద గౌతమాదులను, నరనారాయణులను పరమేశ్వర భక్తులే. ప్రస్తుతము మా కత్రీశ్వరుని వృత్తాంతము చెప్పెదను. అత్రీశ్వరుని వృత్తాంతము. దక్షిణ భారతదేశంలో ప్రముఖమైన కామ్య కవనమును అదొకటుండెను. అవ్వనమున అనసూయ యత్రిమునీంద్రుడు శత సంవత్సరములు పరమేశ్వరుని గూర్చి తపస్సనరించరి. వారి యొక్క మహోగ్ర తపస్సులు వనమందలి వృక్షములు, జంతువులు పరశురామ ప్రీతి ఎగుట వలన తాపసులు దేవతలు మిక్కిలి భీతిల్లి పార్వతీ పరమేశ్వరుల చెంతకేగి, ఆది దంపతులారా, అత్రి అనసూయల ఘోర తపస్సు కారణముగా కామ్య కవనం మందలి చెట్లు చేమలు పక్షులు జంతువులు లతాదులు వేడికి మాడిపోవచ్చున్నవి. నీవు అనుగ్రహము చూపవలసిందనిరి. శివుడందులకు అంగీకరించి గంగను పంపెను. తపస్సనరించు అత్రి మునీంద్రుడు తపము చాలించి దప్పికం తీర్చుకున్నట్టుకై అనసూయను నీటిని కొని రమ్మనెను. అనసూయ కమండలవును తీసుకుని జలములకు అన్వేషించుచుండ ఆమె వెనుక నుండి గంగాదేవి, నేను గంగను, నీకేమి కావాలనో కోరుకొనుము అనెను. తోడనే అనసూయ, మాత, నా పతి అతి దాహమున ఉన్నాడు కనుక నాకు ఈ కమండలమందు నిండుగా నీరు కావాలనెను. అప్పుడు గంగాదేవి, అనసూయ, నీ వెనుక భాగమున ఒక గుంటను తవ్వు అని ఆమె తవ్వగా అమృత సమానమంగు మధురమైన జలము వచ్చెను. వెంటనే అనసూయ సంతసించి తన కమండలము నిండుగా నీరు తీసుకొని, మాతా, నేను వెడలి మా జలముతో నా పతికి దప్పిక తీర్చి నా భర్త నీ ప్రదేశంకు తోడుకొని వచ్చేదను. అంతవరకు నీవు ఇచ్చట ఉండవలసిందిగా ప్రార్థించాను. ఆమె వెడలి భర్తకు దాహం తీర్చగా ఇద్దరును గంగయ్య స్థలమునకు వచ్చిరి. అత్రి గంగాదేవిని స్తోత్ర పాఠములతో ఆనందింపచేసి తన ఆశ్రమం పుష్కలంగా నీరుండినట్లు వరం కోరెను. అనసూయ మొదట త్రవ్విన గుంట అక్షయ జల తటాకముగా మారెను. ఆ ప్రదేశముననే పరమేశ్వరుడు అత్రీశ్వర లింగముగా పుట్టెను అని సూతుడు మునీంద్రులకు తెలియజేశాను. నందికేశ్వర వృత్తాంతము. మునీంద్రులారా, నందికేశుని వృత్తాంతము చెప్పేదా సావధానుండే వినుడు. రేవా నదికి సమీపమున్న కర్ణాటక పట్టణమున దిట్టయ్యకు ఒక పండితుడుండెను. అతని పేరు జ్ఞానసిద్ధుడు. అతడు తన పుత్రులకు తన యొక్క గృహములు, భూమి, పుట్ర, బంగారము మొదలైనవి పంచి ఇచ్చివేశాను. తన భార్యకు సుగుణమతిని జ్యేష్ఠపుత్రుడికి అప్పగించి తాను తీర్థయాత్రార్థమై బయలుదేరి కాశీకి చేరెను. కాశీ చేరి సమీప తీర్థస్థలములు చూడగోరి వెడలను. చూడవలసింది చూసి తిరిగి కాశీ వచ్చెను. కర్మవశాత్తు కర్మసిద్ధుడు తన తల్లి కొన్ని దినములలో మరణించునని భ్రమించెను. ఆమె బాధపడుచుండ పుత్రుడకు కర్మసిద్ధుడు ఆమె వద్దకేగి, నీ కోరిక ఏమిటమ్మా తెలుపమని ఆమె అడిగాను. నాయన, నా అత్యంత దశలో నా అస్థికలను తీసుకొని పవిత్ర గంగానదిలో పడవేయమనెను. కుమారుడు అట్లే అనెను. కొన్ని దినములకే ఆమె మరణించెను. కర్మసిద్ధుడు అతడు రీతి ఉత్తర క్రియలు నడుచుకుని సేవకులకు వెంట రాగా తల్లి యొక్క దేహస్థికలను కాశీకి తీసుకొని పోయాను. సాయంకాలం అతడు ఒక బ్రాహ్మణుని ఇంటికేగి గౌరవింపబడి ఆనాడు ఆ బ్రాహ్మణునకు అతిథిగా నుండెను. ఆ బ్రాహ్మణుడు పాలు పిండుచు పాలను త్రాగుటకై దూడను వదిలేను. తిరిగి దాన్ని కట్టుచుండగా దాని కాలు బ్రాహ్మణుడికి తగిలిను. బ్రాహ్మణుడంతా కోపించి దానిని వెడలగొట్టి నిద్రపోయాను.
ఆ సమయమున ఆవు దూడతో, నాయనా, నీ వెరుంగగా అతన్ని కాలు తొక్కితివి, అందువల్ల నిన్ను కొట్టినాడు. నిన్ను కొట్టినందుకు నేను ఎంతగానో దుఃఖించి తిని నా కక్ష తీర్చుకొనుటకు అతని పుత్రుని రేపటి రోజు చంపివేతిన నేను. అప్పుడు దూడ, మాత, మనము గత జన్మలో చేసుకున్న పాపము వలన మనకిట్టి ఇక్కట్లు కలుగుచున్నవి. ఇంక మనము మా బ్రాహ్మణ్ణి చంపిన బ్రహ్మహత్యా పాతకములను కూడా అనుభవించవలసి ఉండును. కనుక నీవు ఆ పని విరమించవలసిందని చెప్పాను. అంతా గోమాత బిడ్డ, వైశాఖ శుద్ధ సప్తమి దినమున రేపగుటచే నేను రేపటి దినమున స్వర్గమునకు వెడలెదను. నీవు కూడా రావలసినను. తెల్లవారుజామున సమయమున బ్రాహ్మణుడు తాను ఏదో గ్రామమునకు వెడలవలసి ఉండి పాలను కొడుకుచే పితికించమని తన భార్యతో చెప్పి వెడలను. కర్మసిద్ధుడు గోవు యొక్క దాని బిడ్డ యొక్క మాటలు విని ఏమి జరుగునో స్వయంగా చూచుటకే నిరీక్షించుచుండెను. నాడు విప్రకుమారుడు పాలను పితుకుపోగా ఆవు యొక్క సారిక కట్లు తెంచుకొని వానిపై పడి కొమ్ములతో గట్టిగా పొడిచెను. దూడ తల్లిని చూచి కేకలు వేయ ప్రారంభించెను. దూడ గోమాత వెనుక వీధుల వెంబడించుచూ పోవ కర్మసిద్ధుడు అక్కడ తీసుకొని కూడా వెళ్ళెను. గోవుయు దూడయు పరిగిడి సంకేత తీర్థమునకు వెడలి రేవానందింపబడి ప్రాణములు వీడి స్వర్గమునకు చేరినవి. కర్మసిద్ధుడు అది చూచి ఆశ్చర్యపడెను. అతడు అచ్చటి నుండి అతనికి గంగాదేవి సాక్షాత్కరించి, కర్మసిద్ధుడా, ఈ రోజున వైశాఖ శుద్ధ సప్తమి శుభదిన మగుడిచే ఎవరైనను రేవానది స్నానం అనర్చిన వారి పాపములు పోగొట్టి ముక్తినిచ్చేదనని తెలిపి అదృశ్యమయ్యాను. అంత కర్మసిద్ధుడు తన తల్లి యొక్క అస్థికలను ఆ రేవా నదిలో కలిపి తాను స్నానం చేయి తనకు ఒక దివ్యమైన శరీరం ఏర్పడెను. స్వర్గం నుండి విమానం ఆగమించగా దానిలో అతడు స్వర్గమునకు చేరి తల్లిని కలుసుకొనెను. కొంతకాలమునకు అతడు రుద్రగణములతో చేరిపోయాను. తల్లి కర్మసిద్ధులతో, నాయన, మాతాపితరుల కోరికలు నిష్ఠతో ఎవరు తీర్చెదరో వారు భూలోకమును కూడా సుఖింతురనెను. కావున మునీంద్రులారా, నందికేశుని మహాత్మ్యమిట్టిది. దీని చదివిన వారెట్టివారులైనను ముక్తి నొందెదరు. నమస్తే అండి, ధన్యవాదములు. రెండో వీడియో వస్తుంది.